లిక్కర్ స్కామ్లో హైకోర్టు మరోసారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కసిరెడ్డి పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు నేడు సిట్ విచారణకు హాజరు కావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, ఏదైతే లిక్కర్ స్కామ్ లో కీలకమైన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ్. ఇతను ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన ఆరోపణలుగా ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ అతనికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ అతనికి 4 సార్లు నోటీసులు జారీ చేసినా అతను సిట్టు ముందుకు హాజరు కాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు కూడా అతను సిట్టు ముందుకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్టు ఆ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో సిట్టు ముందు విచారణకు రాకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తనకు ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ ని రేపు సోమవారం విచారణకు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు వస్తాయో, ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మటుకు ఈ రోజు చిట్టు ముందుకు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అతని తరఫున వాళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తం తీసుకున్న మటుకు ఈ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మటుకు చిట్టు ముందుకు విచారణ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే అతనికి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ దానిపై కూడా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో దాని తర్వాత కూడా అతను సిట్టు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే సిట్టు మటుకు హైదరాబాద్ లోనే అతని ఇళ్లలో కావచ్చు, ఇతర చోట్ల అతని బినామీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అతను కొద్ది రోజులుగా అతని తండ్రి ఉపేంద్ర రెడ్డిని కూడా ఇప్పటికే సిట్టు 2 సార్లు విచారణ చేపట్టింది. ఉపేంద్ర రెడ్డి కూడా ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి కూడా ఎలాంటి సమాచారం సిట్టుకి ఇవ్వలేని పరిస్థితి ఉంది. తన కొడుకు ఎక్కడ ఉన్నాడు కూడా తనకు తెలియదని చెప్పేసి కూడా అతను ముక్తసరిగా సిట్టు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యం మొత్తం మీద చూసుకున్నట్టుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టు బెయిల్ పిటిషన్ అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో రేపు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చిట్టు అధికారులకు ముందు హాజరవుతా లేదా అని చెప్పేసి కూడా ఒక సస్పెన్స్ నెలకొంది. చందు. రైట్, థ్యాంక్ యూ.